గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వాజాల రకాలు. చేపల యొక్క వాజాలు అంటే ఏంటిది, వాజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారో వాటి గురించి తెలుసుకుందాం. చేపల వాజాలు రకాలు. మరి వాజం అంటే ఏంటిది అనగా, చేపల మీద ఉండేటువంటి వాజాలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, గమనానికి ఉపయోగపడతాయి, సమతా స్థితికి ఉపయోగపడతాయి. మరి ఈ చేపల దేహం మీద కొన్ని వెడల్పైనటువంటి ఉపాంగాలు అనేవి ఉంటాయి, వీటిని వాజాలు అంటారు. ఇవి వాజాలు అనేవి చేపల గమనానికి, ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రయాణించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా సమతా స్థితికి కూడా ఉపయోగపడతాయి. మరి ఇవి చేపల దేహం మీద ఉంటాయి, వెడల్పైనటువంటి ఉపాంగాలుగా ఉంటాయి, వాటిని వాజాలని అంటారు. మరి వాజాలు ఎన్ని రకాలు అంటే, వాజాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అద్వంద్వ వాజాలు, ద్వంద్వ వాజాలు. అద్వంద్వ వాజాలు, ద్వంద్వ వాజాలు. అద్వంద్వ వాజాలు సాధారణంగా దేహానికి మధ్య అక్షంలో ఉంటాయి. ఈ అద్వంద్వ వాజాలు అనేవి చేపల యొక్క దేహానికి మధ్య అక్షంలో ఉంటాయి. పృష్ఠవాజాలు, పాయుపుచ్చాలు, పుచ్చవాజాలు ఇవన్నీ కూడా అద్వంద్వ వాజాలే. మరి అద్వంద్వ వాజాలు చూసినట్లయితే పృష్ఠవాజాలు, పాయువాజాలు మరియు పుచ్చవాజాలు, ఈ మూడింటిని కలిపి అద్వంద్వ వాజాలని అంటారు. మరి ఫస్ట్ పృష్ఠవాజం, పాయువాజం, పుచ్చవాజాలన్నింటినీ కలిసి అద్వంద్వ వాజాలు అంటారు. మరి అందులో మొదటైనది ఏంటి అంటే పృష్ఠవాజం. మరి ఈ పృష్ఠవాజం ఎక్కడ ఉంటుంది, చేపల యొక్క ఏ భాగంలో ఉంటుందంటే, చేపల దేహం యొక్క పృష్ఠభాగంలో ఉంటుంది. పృష్ఠభాగంలో ఉన్నటువంటి ఈ వాజాన్ని పృష్ఠవాజం అంటారు. దేహం యొక్క పృష్ఠభాగంలో ఉన్నటువంటి వాజాన్ని పృష్ఠవాజం అంటారు. ఇది అద్వంద్వ వాజమే. అద్వంద్వ వాజం అని చెప్పాను కదా, ఇది అద్వంద్వ వాజం. మరి ఇది చేపల్లో ఎన్ని ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది, కొన్నింటిలో మాత్రం 2 ఉంటాయి. అస్థి చేపల్లో పృష్ఠవాజానికి ఆధారాన్ని ఇస్తూ సన్నని కంటకాలనేవి ఉంటాయి. మరి అస్థి చేపల్లో చూసినట్లయితే వాటికి ఏదానికి పృష్ఠవాజానికి ఆధారాన్ని ఇస్తూ సన్నని కంటకాలనేవి ఉంటాయి. మరి కొన్ని అస్థి చేపల్లో అసలు వాజరేఖలు అనేవి ఉండవు. కొన్ని చేపల్లో ఈ పృష్ఠవాజాలు అనేవి మాంసాయుతంగా ఉంటాయి. మరి ఈ మాంసాయుతంగా ఉన్న వాటిని ఎడిపోస్ వాజాలు అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మిస్టిస్ చేప, అదేవిధంగా మిస్టిస్ చేప. అదేవిధంగా ఎకినిస్ అంటుబిల్ల చేపల్లో పృష్ఠవాజం అనేది అంటుబిల్లగా మార్పు చెందుతుంది. ఈ అంటుబిల్ల ఏం చేస్తుంది, అంటుబిల్లగా ఏర్పడినటువంటి పృష్ఠవాజం అంటిపెట్టుకోవడానికి, ఇతర జీవులను అంటిపెట్టుకోవడానికి ఈ పృష్ఠవాజం అనేది ఉపయోగపడుతుంది. మరి పృష్ఠవాజం చూసినట్లయితే అద్వంద్వ వాజాల్లో మొదటిది పృష్ఠవాజం చూసినట్లయితే, పృష్ఠవాజం దేహం యొక్క చేపల యొక్క దేహ మధ్య భాగంలో పృష్ఠవాజం అనేది ఉంటుంది. మరి ఈ పృష్ఠవాజంలో అన్ని చేపల్లో సాధారణంగా 1 లేదా 1 ఉంటుంది. కొన్నింటిలో మాత్రం 2 పృష్ఠవాజాలు అనేవి ఉంటాయి. కొన్ని చేపల్లో, ఎగ్జాంపుల్ అస్థి చేపల్లో ఈ పృష్ఠవాజాలు కంటకాలుగా మార్పు చెంది ఉంటాయి. కొన్ని చేపల్లో ఈ పృష్ఠవాజాలు అనేవి మాంసాయుతంగా ఉంటాయి. ఈ మాంసాయుతంగా ఉన్నటువంటి వాటిని ఎడిపోస్ వాజాలు అంటారు. ఎగ్జాంపుల్ మిస్టి చేప. కొన్ని చేపల్లో చూసినట్లయితే, ఎగ్జాంపుల్ ఎకినిస్ చేపల్లో ఈ పృష్ఠవాజం అనేది అంటుబిల్లగా మార్పు చెందుతుంది. ఈ అంటుబిల్లగా మార్పు చెందినటువంటి ఈ పృష్ఠవాజం ఇతర జీవులను అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
రెండవది చూసినట్లయితే పాయువాజం. మరి అద్వంద్వ వాజాలలో రెండవది పాయువాజం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉదర భాగంలో, చేపల యొక్క ఉదర భాగంలో పరాంత భాగాన ఉండేటువంటి వాజాన్ని పాయువాజం అంటారు. అనగా దేహం యొక్క ఉదర భాగంలో ఉదర భాగంలో పరాంత భాగంలో ఉండేటువంటి వాజాన్ని పాయువాజం అంటారు. ఈ పాయువాజం ఏ విధంగా ఉంటుందంటే కొన్నింట్లో పొడవుగా ఉంటుంది, కొన్నింట్లో పొట్టిగా ఉంటుంది, అసలు కొన్నింట్లలో క్షీణించి ఉంటుంది. మరి ఈ పాయువాజం అనేది అన్ని చేపల్లో ఒకే రకంగా ఉండాలన్న రూల్ ఏం లేదు. కొన్నింటిలో పొడవుగా, కొన్నింటిలో పొట్టిగా, కొన్నింటిలో క్షీణించి ఉంటుంది. ఎగ్జాంపుల్ పురుష గాంబూసియా జీవిలో పాయువాజం అనేది గోనోపోడియం అనే సంపర్క అవయవంగా మార్పు చెంది ఉంటుంది. ఇది పొడవుగా ఉండి స్త్రీజీవిలోనికి శుక్రకణాలను బదిలీ చేయడానికి ఈ పాయువాజం అనేది ఉపయోగపడుతుంది. పురుష గాంబూసియాలో పాయువాజం అనేది సంపర్క అవయవంగా మార్పు చెందుతుంది. సంపర్క అవయవం ఏం చేస్తుంది? స్త్రీజీవిలో శుక్రకణాలను ప్రవేశపెట్టడంలో ఉపయోగపడుతుంది. మరి ఇది కూడా అద్వంద్వ వాజం. మరి తర్వాత చూసినట్లయితే పుచ్చవాజం. పుచ్చ అంటే తోక. మరి తోక దగ్గర ఉన్నటువంటి వాజాన్ని పుచ్చవాజం అంటారు. ఇది అన్ని చేపల్లో ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. అన్ని చేపల్లో, అధిక చేపల్లో అభివృద్ధి చెంది ఉంటుంది. ఒక్కొక్క చేపలో ఒక్కొక్క రకం, అంటే వివిధ చేపల్లో వివిధ రకాలుగా ఉంటుంది. పుచ్చవాజం యొక్క నిర్మాణాన్ని బట్టి వీటిని 7 రకాలుగా వర్గీకరించారు. పుచ్చవాజం నిర్మాణాన్ని బట్టి ఈ పుచ్చవాజాన్ని 7 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రాథమిక పుచ్చవాజం, విషమపాలి పుచ్చవాజం, వ్యతిరేక విషమపాలి పుచ్చవాజం, సంక్షిప్త విషమపాలి పుచ్చవాజం, సమపాలి పుచ్చవాజం, సమవిభక్త పుచ్చవాజం, జిఫిరో సర్కిల్ పుచ్చవాజం. మరి ఈ ద్వంద్వవాజాలలో చివరిదైనటువంటి పుచ్చవాజం అనేది ఉంటుంది. ఇది అద్వంద్వ వాజం. మరి తోక దగ్గర ఉన్నటువంటి వాజాన్ని పుచ్చవాజం అంటారు. ఇది అనేక చేపల్లో అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది వివిధ చేపల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కాబట్టి దీని ఆకారాన్ని బట్టి పుచ్చవాజం అనేక చేపల్లో వివిధ రకాలుగా ఉంటుంది. మరి ఈ పుచ్చవాజం దాని యొక్క నిర్మాణాన్ని బట్టి 7 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రాథమిక పుచ్చవాజం, విషమపాలి పుచ్చవాజం, వ్యతిరేక విషమపాలి పుచ్చవాజం, సంక్షిప్త విషమపాలి పుచ్చవాజం, సమపాలి పుచ్చవాజం, సమవిభక్త పుచ్చవాజం, జిఫిరో సర్కిల్ పుచ్చవాజం. మరి మొదటిదైనటువంటి ప్రాథమిక పుచ్చవాజం గురించి చూద్దాం. డయాగ్రామ్ చూద్దాం. దీన్ని ప్రోటో సర్కిల్ పుచ్చవాజం అని కూడా అంటారు. ప్రోటో సర్కిల్. మరి ఈ పుచ్చవాజం ఏ విధంగా ఉంటుంది? ప్రాథమిక పుచ్చవాజాన్ని ప్రోటో సర్కిల్ పుచ్చవాజం అని అంటారు. పుచ్చవాజంలో మొదటి రకం ప్రాథమిక పుచ్చవాజం. దీన్ని ప్రోటో సర్కిల్ పుచ్చవాజం అంటారు. ఇది ఆదిమ రకమైనటువంటి పుచ్చవాజం. మరి వెన్నెముక పరాంత భాగం అనేది చక్కగా పొడవుగా ఉంది. మరి ఈ పుచ్చవాజాన్ని 2 సమాన లంబికలుగా ఇది విభజించడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి పుచ్చవాజం అనేది ఎక్కువగా డింబకాలలో కనిపిస్తుంది. అదేవిధంగా సైక్లోస్టోమేటా వంటి జీవుల్లో ఈ ప్రాథమిక పుచ్చవాజం అనేది కనిపిస్తుంది. ఈ పుచ్చవాజం అనేది ఆదిమ రకమైనటువంటి పుచ్చవాజం. మరి ఈ పుచ్చవాజం వెన్నెముక పరాంత భాగంలో అమరి ఉంటుంది. పుచ్చవాజాన్ని 2 సమాన లంబికలుగా విభజిస్తుంది. మరి ఈ సమాన లంబికలు అనగా ఊర్ధ్వ నిమ్న లంబికలుగా విభజించడం జరుగుతుంది. ఈ పుచ్చవాజం సైక్లోస్టోమేటా వంటి జీవుల్లో కావచ్చు,
కొన్ని రకాల చేపల డింబకాల్లో కావచ్చు ఈ ప్రాథమిక పుచ్చవాజం అనేది ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. మరి రెండవది చూసినట్లయితే పుచ్చవాజంలో రెండవది విషమపాలి పుచ్చవాజం. దీనిని హెటిరో సర్కిల్ పుచ్చవాజం అంటారు. హెటిరో మనకు డయాగ్రామ్లో సెకండ్ డయాగ్రామ్ కనిపిస్తుంది, హెటిరో సర్కిల్. మరి దీంట్లో ఈ పుచ్చవాజాన్ని విషమపాలి పుచ్చవాజం హెటిరో సర్కిల్ పుచ్చవాజం అని అంటారు. ఈ రకం పుచ్చవాజంలో ఊర్ధ్వ నిమ్న లంబికలు అనేవి అసమానంగా ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ పైన లంబికలు చూసినట్లయితే పై భాగం కావచ్చు, కింది భాగం కావచ్చు, ఊర్ధ్వ నిమ్న లంబికలు అనేవి అసమానంగా ఉంటాయి. వెన్నెముక పుచ్చవాజంలో ప్రవేశించిన తర్వాత పైవైపుకు మాత్రమే వంగి ఉంటుంది. ఊర్ధ్వలంబికలోని మాత్రమే అంతమవుతుంది. ఊర్ధ్వలంబిక నిమ్నలంబిక కంటే పెద్దగా ఉంటుంది. మరి ఇది సౌష్ఠవరహితంగా కూడా ఉంటుంది. ఈ రకం పుచ్చవాజం మృదులాస్థి చేపల్లో మరియు ఆస్ట్రకోడర్మ్ వంటి జీవుల్లో, ప్లాకోడర్మ్ వంటి జీవుల్లో, అదేవిధంగా కాసో ప్రాసో పెరెజి వంటి జీవుల్లో ఈ విషమపాలి పుచ్చవాజం అనేది ఉంటుంది. ఈ రకం పుచ్చవాజం చూసినట్లయితే చివర అనేది పైవైపున ఉన్న భాగాన్ని మన డయాగ్రామ్లో కనిపిస్తుంది. హెటిరో సర్కిల్ డయాగ్రామ్ని చూసినట్లయితే చివరి భాగం చేప యొక్క చివరి భాగాన్ని రెండు భాగాలుగా ఉంటుంది. పై భాగాన్ని ఊర్ధ్వలంబిక అని, కింది భాగాన్ని నిమ్నలంబిక అని అంటారు. మరి ఇందులో వెన్నెముక ప్రవేశించిన తర్వాత ఈ వెన్నెముక యొక్క చివరి భాగం పైవైపోయినటువంటి ఊర్ధ్వ భాగంలోనే అంతమవుతుంది. నిమ్నలంబికలో ఉండదు. మరి ఊర్ధ్వలంబిక పెద్దగా ఉంటుంది, నిమ్నలంబిక చిన్నగా ఉంటుంది, సౌష్ఠవరహితంగా ఉంటుంది. ఇది ఏ జీవుల్లో కనిపిస్తుందంటే ఈ రకం పుచ్చవాజం మృదులాస్థి చేపల్లో, ఆస్ట్రకోడర్మ్ వంటి చేపల్లో, అదేవిధంగా ప్లాకోడర్మ్లో ఈ రకమైనటువంటి పుచ్చవాజం అనేది కనిపించడం జరుగుతుంది. మరి పుచ్చవాజంలో మూడవ రకం చూసినట్లయితే వ్యతిరేక విషమపాలి పుచ్చవాజం. దీనిని హైపోసర్కిల్ పుచ్చవాజం అంటారు. డయాగ్రామ్లో కింద ఉంది, కిందలో ఫస్ట్ డయాగ్రామ్ హైపోసర్కిల్ పుచ్చవాజం. వెన్నెముక పుచ్చవాజంలో ప్రవేశించిన తర్వాత కింది వైపుకు మాత్రమే వంగి ఉంటుంది. అంటే వెన్నెముక కింది వైపుకు వంగిన తర్వాత నిమ్నలంబికలో మాత్రమే అంతమవుతుంది. ఊర్ధ్వలంబిక కంటే చిన్నగా ఉంటుంది. మరి ఇందాక చెప్పుకున్న హెటిరో సర్కిల్కి క్వైట్ అపోజిట్ వ్యతిరేక విషమపాలి. దేనికి వ్యతిరేకంగా? విషమపాలి పుచ్చవాజానికి వ్యతిరేకంగా ఉంటుంది. విషమపాలిలో చూసినట్లయితే పుచ్చవాజం ఊర్ధ్వలంబికలో ప్రయాణిస్తే హైపోసర్కిల్ అనగా వ్యతిరేక విషమపాలి పుచ్చవాజంలో ఈ పుచ్చవాజం అనేది వెన్నెముక అనేది నిమ్నలంబికలో ప్రయాణిస్తుంది. మరి దీనినే హైపోసర్కిల్ పుచ్చవాజం అంటారు. వెన్నెముక పుచ్చవాజంలో ప్రవేశించిన తర్వాత కింది వైపుకు వంగి నిమ్నలంబికలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఊర్ధ్వలంబిక కంటే నిమ్నలంబిక పెద్దగా ఉంటుంది. ఇది కూడా సౌష్ఠవరహితంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి పుచ్చవాజం ఏ జీవుల్లో కనిపిస్తుందంటే ఆస్ట్రకోడర్మ్ వంటి జీవుల్లో ఈ వ్యతిరేక విషమపాలి పుచ్చవాజం అనేది రకం అనేది కనిపించడం జరుగుతుంది. మరి పుచ్చవాజంలో నాలుగవ రకం చూసినట్లయితే సంక్షిప్త విషమపాలి పుచ్చవాజం. మరి ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే రెండవ లైన్లో రెండవది. మరి ఈ రకం పుచ్చవాజం చూసినట్లయితే ఈ పుచ్చవాజం అనేది వెన్నెముక పైవైపుకు వంగుతుంది. ఊర్ధ్వలంబిక అనేది ఉండదు, కేవలం ఒకే లంబిక ఉంటుంది. దీన్ని నిమ్నలంబిక అంటారు. సంక్షిప్త విషమపాలి పుచ్చవాజంలో ఊర్ధ్వలంబిక ఉండదు, నిమ్నలంబిక ఉంటుంది. అయినప్పటికీ వెన్నెముక పుచ్చవాజంలో ప్రవేశించిన తర్వాతే కొంచెం పైవైపుకు నిమ్నలంబిక పైవైపుకు వంగుతుంది. ఈ సంక్షిప్త విషమపాలి పుచ్చవాజం ఏ జీవుల్లో కనిపిస్తుందంటే
హాలాస్తి చేపల్లో కనిపించడం జరుగుతుంది. హాలాస్తి చేపల్లో ఈ రకమైనటువంటి పుచ్చవాజం అనేది కనిపిస్తుంది. మరి తర్వాత చూసినట్లయితే సమపాలి పుచ్చవాజం, హోమో సర్కిల్ పుచ్చవాజం. మరి హోమో సర్కిల్ ఫిగర్ని చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పుచ్చవాజంలో 2 లంబికలు ఉంటాయి. బహిర్గతంగా సమానంగా, అంతర్గతంగా సమానంగా ఉంటాయి. మరి వెన్నెముక చివరి భాగం పైవైపుకు కొద్దిగా వంగినట్లు ఉంటుంది. మరి ఈ పుచ్చవాజం చూసినట్లయితే బహిర్గతంగా సమానంగా, అంటే బయట చూడటానికి సమానంగా ఉంటాయి కానీ అంతర్గతంగా అసమానంగా ఉంటుంది. వెన్నెముక పుచ్చవాజంలోకి ప్రవేశించిన తర్వాత కొంచెం ఊర్ధ్వలంబిక వైపుకు వంగినట్లు ఉంటుంది. అంతర్గతంగా సౌష్ఠవ రహితంగానే ఉంటుంది. ఈ రకం పుచ్చవాజం ఏ జీవుల్లో కనిపిస్తుంది అంటే టీలియాస్టీ చేపల్లో కనిపించడం జరుగుతుంది. తరువాత సమవిభక్త పుచ్చవాజం, దీనిని డిఫిసర్కల్ పుచ్చవాజం అంటారు. సమవిభక్త పుచ్చవాజం, డిఫిసర్కిల్ పుచ్చవాజం అంటారు. మనకు డయాగ్రామ్లో మొదటిది డిఫిసర్కిల్ పుచ్చవాజం. మరి ఈ రకం పుచ్చవాజంలో 2 లంబికలు బహిర్గతంగాను అంతర్గతంగాను సమానంగా ఉంటాయి. వెన్నెముక తోక చివరి భాగం అనేది చక్కగా పొడవుగా సమార్థ భాగాలుగా విభజించబడి ఉంటుంది. మరి ఇటువంటి పుచ్చవాజం అనేది ఏ జీవుల్లో కనిపిస్తుందంటే టిక్నైట్ చేపలు అనగా ఊపిరితిత్తు చేపలు, సజీవ క్రాసోప్టెరిజీ మరియు లటిమెరీ జీవుల్లో ఈ రకమైనది పుచ్చవాజం అనేది కనిపించడం జరుగుతుంది. మరి సమవిభక్త పుచ్చవాజం చూసినట్లయితే దీనిని డిఫిసర్కిల్ పుచ్చవాజం అంటారు. ఇందులో 2 లంబికలు బహిర్గతంగాను అంతర్గతంగాను సమ అర్ధ భాగాలుగా విభజించబడి ఉంటుంది. మరి వెన్నెముక తోక భాగంలో ప్రవేశించిన తర్వాత ఈ తోక భాగంలో చక్కగా సమానంగా విస్తరించి ఉంటుంది. సజీవ డిప్నాయ్ చేపలు కావచ్చు, క్రాసోప్టెరిజీ కావచ్చు, లటిబేరియా చేపల్లో ఈ రకమైనటువంటి పుచ్చవాజం అనేది కనిపించడం జరుగుతుంది. ఇది పుచ్చవాజం. అద్వంద్వ వాజాలు అనగా ఏంటివి? పృష్ఠవాజం, పాయువాజం, అదేవిధంగా పుచ్చవాజం. ఈ పుచ్చవాజంలో తిరిగి 7 రకాలుగా డిఫిసర్కిల్, హెటెరోసర్కిల్, హోమో సర్కిల్, సంక్షిప్త విషమపాలి, హైపోసర్కిల్, అదేవిధంగా సమవిభక్త పుచ్చవాజం, ప్రాథమిక పుచ్చవాజం. మరి చివరిది చూసినట్లయితే డిఫిసర్కిల్ తర్వాత చూసినట్లయితే జిఫిరో సర్కిల్. ఈ పృష్ఠవాజాలలో మరి పాయువాజం, పుచ్చవాజం 2 కలిసిపోయి ఒకే రకమైనటువంటి మధ్యవాజంగా ఏర్పడతాయి. మన ఫిగర్లో చూసినట్లయితే లాస్ట్లో ఉంది జిఫిసర్కిల్. మరి ఈ జిఫిసర్కిల్ పుచ్చవాజం ఏ విధంగా ఉంటుందంటే ఈ పృష్ఠ మరియు పాయువాజాలన్నీ కలిసి పుచ్చవాజంతో కలిసిపోయి ఒకే రకమైనటువంటి మధ్యస్థ వాజంగా ఏర్పడుతుంది. దీనిని జిఫిరో సర్కిల్ పుచ్చవాజం అంటారు. ఇది ఎటువంటి జీవుల్లో కనిపిస్తుందంటే పైరాస్పల్, ఆర్థోగోరిస్కస్ అనే వంటి జీవుల్లో ఈ పుచ్చవాజం అనేది కనిపించడం జరుగుతుంది. ఇవి ద్వంద్వ వాజాలు. మరి ద్వంద్వ వాజాలు చూసినట్లయితే ఏంటి అనగా మరి ఉరోవాజాలు, శ్రోణివాజాలను కలిపి ద్వంద్వవాజాలు అంటారు. మరి ద్వంద్వవాజాలు ఎక్కడ ఉంటాయంటే దేహానికి పక్క భాగంలో అమరి ఉంటాయి. మరి ఆ ద్వంద్వవాజాలు అంటే ఏంటి అంటే ఉరోవాజాలు, శ్రోణివాజాలు. చేపల యొక్క పక్క వైపున అమరి ఉండేటువంటి వాజాలను ద్వంద్వవాజాలు అంటారు. మరి ద్వంద్వవాజాలు అనగా ఉరోవాజాలు, శ్రోణివాజాలు. మరి ఉరోవాజాలు అంటే ఏంటిది, శ్రోణివాజాలు ఎక్కడ ఉంటాయంటే ఇవి ఉరోవాజాలు ద్వంద్వవాజాలు అయినప్పటికీ ఉరోవాజాలు దేహానికి ఇరువైపులా ఉంటాయి మరియు తలకు దగ్గరగా అమరి ఉంటాయి.
వీటికి ఆధారాన్ని ఇస్తూ వాజరేఖలు కూడా అమరి ఉంటాయి. ఎగిరే చేపల్లో ఉరోవాజాలు అనేవి పొడవుగా వెడల్పుగా ఉండి గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. ద్వంద్వవాజాలు ఉరోవాజాలు దేహానికి ఇరువైపులా తలకు దగ్గరగా అమరి ఉంటాయి. వీటికి ఆధారాన్ని ఇస్తూ వాజరేఖలు అనేవి ఉంటాయి. మరి ఎగిరే చేపల్లో ఈ ఉరోవాజాలు పొడవుగా వెడల్పుగా అమరి ఉంటాయి. ఇవి గాలిలో ఎగరడానికి కూడా ఉపయోగపడతాయి. మరి ద్వంద్వవాజాల్లో రెండవ రకం చూసినట్లయితే శ్రోణివాజాలు. మరి ఈ శ్రోణివాజాలు ఎక్కడ ఉంటాయంటే ఈ శ్రోణివాజాలు ఉదర భాగంలో పాయు కొద్దీ ముందు భాగంలో అమరి ఉంటాయి. మరి ఉదర భాగంలో పాయువుకు కొద్ది ముందు భాగంలో అమరి ఉంటాయి. మరి ఎగ్జాంపుల్ కాండ్రికిస్ చేప వంటి చేపల్లో శ్రోణివాజాలు అనేవి కాస్పల్రు అనే సంకర్ప అవయవాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. పురుష కాండ్రికిస్ చేపల్లో అనగా సొర చేపల్లో శ్రోణివాజాలు అనేవి క్లాస్పల్రు అనే సంపర్క అవయవాలుగా రూపాంతరం చెంది ఉంటాయి. ద్వంద్వవాజాలు ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయి, శ్రోణివాజాలు, ఉరోవాజాలు. మరి వాజాలు విధులేంటివి? వాజాలు ఎందుకు ఉపయోగపడతాయంటే పుచ్చవాజం జీవిని ముందుకు తోయడానికి ఉపయోగపడుతుంది. జీవిని ముందుకు కదలడానికి ఈ పుచ్చవాజం అనేది ఉపయోగపడుతుంది. మరి ఉరోవాజాలు శ్రోణివాజాలు అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే గమన దిశను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. పృష్ఠ మరియు పాయువాజాలు ఈదేటప్పుడు దేహాన్ని స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. పృష్ఠ మరియు పాయువాజాలు దేహాన్ని ఈదేటప్పుడు స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా వాజాల రకాలు ఈ విధంగా ఉంటాయి. పుచ్చవాజం అనేది జీవిని ముందుకు తోయడానికి ఉపయోగపడితే ఉరోవాజాలు శ్రోణివాజాలు అనేవి గమన దిశను నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. పృష్ఠ పాయువాజాలు ఈదేటప్పుడు దేహాన్ని స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.